నేనా తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి. అరుణాచలం రావడం ఇది మొదటిసారి అండి, లేకపోతే ఇంతకుముందు ఏమైనా వచ్చారు? నేను చాలా సార్లు వచ్చాను. ఓకే, ఎన్నిసార్లు వచ్చారు? ప్రతి నెల వస్తాను, సంవత్సరంన్నర నుంచి. ఓకే, ఇప్పటికి ఎన్ని గిరి ప్రదక్షిణలు చేస్తుంటారు? వచ్చినప్పుడల్లా గిరి ప్రదక్షిణ కంపల్సరీ, అంటే లెక్కేసుకోలేదు. ఓకే, మీకు మొదటిసారి వచ్చినకై అంటే ఇప్పటికి మీలో జరిగిన మార్పులు కానీ, మీ కుటుంబంలో జరిగిన మార్పులు కానీ, అరుణాచలేశ్వరుడు మిమ్మల్ని ఏ విధంగా అనుగ్రహించాడు? అరుణాచలేశ్వరుడు ఫస్ట్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాను. తర్వాత చాలా బాగుంది. రాను రాను ఇక్కడ డెవలప్మెంట్ కూడా అవుతుంది. పైగా వచ్చినప్పుడు కానీ మార్పు అనేది మనిషి ప్రతి ఒక్కళ్ళు మార్పు ఏం కాదు కోరుకునేది. మనం జీవన శైలిలో కూడా మార్పు ఉంటుంది. తర్వాత దైవత్వం ఎక్కువ పెరుగుతుంది. రెండోది ఏంటంటే ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటాం. ఖచ్చితంగా మన బతుకు మన చావు ఆ శివుడే నిర్ణయిస్తాడు. కాబట్టి అరుణాచలేశ్వరుని నమ్ముకుంటే ఖచ్చితంగా కొన్ని దర్శనం చేసుకోక ముందు ఒకలాగాను, దర్శనం చేసుకున్నాక ఇంకోలా ఉంటుంది అంటారు. అది వాస్తవం. ఖచ్చితంగా మార్పు అనేది ఖచ్చితంగా చూస్తారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మీలో జరిగిన మార్పులు ఏంటి? అంటే అరుణాచలం ముందు, అరుణాచలం తర్వాత అంటే ఏం చెప్తారు? అరుణాచలం రాకముందు సాధారణమైన ఫోటోగ్రాఫర్ని. ఇప్పుడు మా స్థానిక తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారు పిఆర్ఓ కింద. రెండోది స్నేహితులు కూడా ఒకప్పుడు దిగువగా ఉండే స్నేహితులు ఇప్పుడు మంచి స్నేహితులు. ఆ రేంజ్లో మనం కూడా ఉండేవాళ్ళు కూడా మన మంచి కోరుకునే వ్యక్తులు వీళ్ళందరూ రావడం మంచి విశేషం. ఇదంతా మీకు అరుణాచలం దయ వల్ల జరిగిందంటారా? భగవంతుడి దయ వల్లే కదా ఈరోజు ఇలా. రమణాశ్రమంకి వెళ్ళారు ఎప్పుడైనా? రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళారా? ఇది రమణ మహర్షి ఆశ్రమంలో ప్రతిసారి వచ్చినప్పుడల్లా రమణ మహర్షి ఆశ్రమంలోనే భోజనం చేస్తాం. అంటే ఉదయాన్న టిఫిన్ బయట చేసిన భోజనం టయానికి రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్తాం. ప్రశాంతత అనేది వస్తుంది. అరుణాచలేశ్వరుని దర్శించుకున్న తర్వాత రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తే మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఏంటి అనేది ఆ భగవంతుడు మనకి చెప్పినట్టుగా అనిపిస్తుంది. అంటే అంత ప్రశాంతత దొరుకుద్ది. అదొకటి అక్కడ ఉచిత భోజనం ఉంటుంది. ఎవరైతే లేనటువంటి వాళ్ళు దగ్గరకు పెట్టే భోజనానికి ఉన్న స్థాయి వాళ్ళు కూడా, కోటీశ్వరులు కూడా ఎగబడి ప్రసాదాన్ని తీసుకోవడం, అదంతా ఇక్కడికి వచ్చామంటే పూర్వజన్మ కృతమై రావడం అనేది ఉంటుంది కదా. అది ఖచ్చితంగా చాలామంది వస్తాకి ట్రై చేస్తారు, రావట్లేదు. కానీ మాకు ఆ భగవంతుడు నిజంగా తీసుకొచ్చాడు. అరుణాచలేశ్వరుడు ఆయనే మమ్మల్ని తీసుకొచ్చాడు. దాన్ని నారాయణ సేవ అంటారు. అది బెగ్గర్లకు పెట్టేది కాదు, సాధువులకు పెట్టేది. సాధు భోజనం అంటారు అన్నమాట. అది రమణ మహర్షి ఉన్నప్పటి నుంచి అది నడుస్తుంది. అది నిరంతరాయంగా కరోనా టైంలో కూడా కంటిన్యూగా నడుస్తుంది అనమాట. దాన్ని నారాయణ సేవ అంటారు. నారాయణ సేవ. కొండ మీదకి వెళ్ళారా ఎప్పుడైనా? స్కందాశ్రమం కానీ కొండ మీదకి. అక్కడ మీకు జరిగిన అనుభవాలు ఏమైనా ఉంటే చెప్తారా? అక్కడ కొండ మీదకి వెళ్ళిన తర్వాత చాలా ప్రయాసాలు పడి వెళ్ళాలి. ఆ దారంటూ చాలా ప్రమాదకరమైన దారిలా ఉంటుంది. అంటే కొంచెం బలమైన వాళ్ళే, యంగ్ వయసులో ఉన్న వాళ్ళే వెళ్ళగలరు. వెళ్ళినప్పుడు మనం ఎంత కష్టాన్ని పడి వెళ్తామో అక్కడికి వెళ్ళిన తర్వాత అంత సుఖాన్ని, అంత అంటే మంచి వాతావరణాన్ని చూస్తాం. రమణ మహర్షి ఆశ్రమం అసలు ఆశ్రమం అదే అని చెప్పేసి అన్నారు. అక్కడ మట్టి గోడలతోటి కట్టిన, రాళ్లతోటి కట్టిన ఏదైతే ఆయన జ్ఞానం చేసుకునే ఇల్లు ఉందో ఆ ఇంట్లోకి వెళ్ళగానే మన ఒళ్ళు పులకరించే విధంగా ఉంటుంది అందరికి. అరుణాచలం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అరుణాచలం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అరుణాచలం చాలా తీర్థయాత్రలు చేసాం. వాస్తవంగా శివుడు అంటే చాలా ఇష్టం. ఎక్కువ తీర్థయాత్రలు చేసాం. కానీ అరుణాచలం అంత విశిష్టమైన ప్రశాంతత, ఇక్కడికి వస్తే మనకి ఈ పని అయిపోతుంది అనుకునేది. నేను ఏ పని తలపెట్టినా అది మంచిగా జరిగింది. శత్రువు కూడా మన మిత్రుల్లాగా ఉండే విధంగా ఆ అరుణాచలేశ్వరుడు చాలాసార్లు, ఇది నాకు వాస్తవంగా కనపడిన రూపం ఏంటంటే, శత్రువు కూడా మన స్నేహితుడిగా తయారయ్యే
వ్యక్తులుగా తయారు చేస్తాడు ఈ అరుణాచలేశ్వరుడు. చాలా ఆనందంగా ఉంది. రాను రాను ఈయన దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నందుకు ఆయనకి చాలా కృతజ్ఞతలు. నా శరీరం, నా ఆత్మ, నా ప్రాణం ఇచ్చిన ఈ శివుడే కాబట్టి ఆ శివుడు నిరంతరం ఆ శివుడిని కొలుసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండాలనేది నా ఆకాంక్ష. దర్శనం ఎంత టైం పట్టిందండి? అభిషేకానికి వెళ్ళాం. ఫస్ట్ టైం చాలా సార్లు దర్శనానికి వచ్చాం. ఫస్ట్ టైం అభిషేకానికి వెళ్ళాం. మా బావ ఇదిలో ఆయనకున్న తెలుసున్న వాళ్ళ ద్వారా వెళ్ళాం. గర్భగుడిలోకి ఇంతకుముందు కూడా వెళ్ళాం కానీ వెంటనే వచ్చేసాం. ఈసారి అభిషేకానికి వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరుడు అగ్నిలింగేశ్వరుడు కదా, మనలో ఉన్న చెడునంతా చెమట రూపంలో తీసేసినట్టుగా అనిపించి మన ఎలా అయితే స్నానం చేస్తామో అలా బయటికి రావడం జరిగింది. అగ్నిలింగేశ్వరుని స్వయంగా దర్శనం చేసినందుకు ఆ భగవంతుడికి శతకోటి వందనాలు. అభిషేకానికి ఎంత ఖర్చు అయిందండి? అభిషేకానికి ఎంత ఖర్చు అయింది? అంతే. అంటే మామూలుగా ఏంటంటే ఇక్కడ దళారులు ఉండి కొంచెం ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి అంటుంటే మామూలుగా ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? బాగున్నాం. మీరేమని చెప్తారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అందరూ ఆ అరుణాచలేశ్వరుని ఆధ్యాత్మిక సంతంలో అత్యధిక ప్రశాంతత లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణ అనేది ఇంతకుముందు ఎవరికి తెలియకపోయిన చాగంటి కోటేశ్వర గారి సంవత్సరాల తర్వాత ఇక్కడికి అత్యధికంగా భక్తి జనసందోహంతో అరుణాచలేశ్వరి యొక్క లీలలు, అరుణాచలేశ్వరి యొక్క మహిమలు గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతున్నారు. ఆ తాపత్రలో భాగంగా వాళ్ళందరూ స్వయంగా ఈ అనుభవాల్ని అనుభవించి చాలామంది చెప్పుకోవడం జరిగింది. అలా కూడా మేము కూడా అలాంటిది జరగడం కూడా జరిగింది. నేను ఇది ప్రదక్షిణకి 3వ జరగడం జరిగింది. చాగంటి గారి మాటల్లో మీకు బాగా నచ్చిన మాటలు ఏంటి? చెప్పడం ఏముందండి, 10 మందికి మంచి చేయడం అనేది ఒక ఈ శివ పరమాత్మని ఇదంతా మనం ఏం పట్టుకుపోలేమనేది. అంటే చాగంటి గారు చెప్తారు కదా, చిత్రగుప్తుడు ఒక లైన్ రాస్తాడు, అరుణాచలం వస్తే అరుణాచలం తర్వాత అని చెప్పేసి, అరుణాచలం తర్వాత ముందు అనేది. అలాంటిది ఏమన్నా మిమ్మల్ని ఇక్కడ దాకా లాక్కొచ్చినాయి అలాంటి మాటలని ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను. అదే లేదు, ఇప్పుడు ఆయన ప్రదర్శనలు బట్టే కదా ఇంతమంది ఇక్కడికి రావడం జరిగిందంటే, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా ఇక్కడికి వస్తున్నారు. మాది పశ్చిమ గోదావరి జిల్లా. సరే, ఇంకేమైనా చెప్తారు అరుణాచలం గురించి? అంటే